ఓహో నన్ను చూసి 500 పెడతాను 500 1000 ఎందుకంటా కదా నేను నిన్ను చూసి అంటలేను. ఇంకా చాలళ్ళ తాత పేరు ఏం పేరు? పెద్ద మనిషేనా? మరి పరసోడైతే పని ఉంటుంది. 90 ఏళ్ళ పెద్ద మనిషి చాలళ్ళ తాత. మరి ఈ పని ఉంటుంది. ఈ పని ఉంటుంది. శ్రీకంఠం మండే తాత 90 ఏళ్ళ పెద్ద మనిషి చాలళ్ళ తాత. చాలళ్ళకు 90 ఇంకా ఇల్లు అయితే 90 చాలళ్ళ ఇల్లు వాళ్ళకు మొగ్గం వేసే కాడ ఇంత గోడకు దిద్దుంటుంది. ఆ చాలళ్ళ తాత 90 ఏళ్ళ పెద్ద మనిషి మొగ్గం వేస్తాను టెక్కమని మొగ్గం వేయంగా గప్పుడే ఆ సంవత్సరమే పెళ్ళైంది 16 ఏళ్ళ అమ్మాయి. వాళ్ళు వస్తాన్నది అంటే బిడ్డ పోయి బయట పోతే బర్ణంలో పోయి కప్పలేకపోయే బిడ్డ అన్నది. ఈ 16 ఏళ్ళ అమ్మాయి బయట కొంతమంది పోతాంది 90 పోతా అంటే ఈ 90 ఏళ్ళ పెద్ద మనిషి మొగ్గం వేసేటోడు 16 ఏళ్ళ అమ్మాయిని చూసిండు. ఏమంటాడు? వంద వచ్చింది అన్నాడు. పొల్ల గడ్డు అన్నది. బయట గడ్డు చెప్తాంది 200 వచ్చింది అన్నాడు. రోజు 100 మళ్ళీ నాడు ఏమంటాడు? వేసే చీర వచ్చింది అన్నాడు. పొల్ల భయపడ్డది. చెప్పుకుంటున్నామో మానం పోతాంది, చెప్పుకోకుంటున్నాం ప్రాణం మీదకి వస్తుంది. ఎటైనా చెడు పారేస్తే చేసుకున్న భర్తే దిక్కు అనుకొని భర్త దగ్గరికి వచ్చింది. అయ్యా మరి మీ అవ్వ బయటను కొట్టుకపోమంటాంది. నేను కొట్టకపోతే చాలా తాత రోజు 100 పెంచుతాండి అలా చీర దాకా వచ్చింది. ఇక నేను బయటను కొట్టుకపోనన్నది. ఎందుకు భయపడతాను? తాత 2 అడుగులు ఇంటి దాకా రమ్మని అన్నాడు. మొన్న ఈ పొన్న బయటను కొట్టుకపోతా అని ఏమంటాడు? ఇది 1000 వచ్చేయండి అన్నాడు. అన్న కూడా తాత రోజు 100 పెంచినా ఇద్దరు ఎందుకు తీస్తావు? మా అత్తమ్మ మంద మారిపోయింది, నా మొగడం కరీంనగర్ పోయిండు, మా మామ జమ్ముకుంటే పోయిండు, ఎవరు లేరు ఇంటి దాకా రా తాత అన్నది. 15 రోజులు పెయి కడిగిన తాత అన్నాడు. పెయి కడుక్కున్నాడు, సింగేసి రుమా చుట్టుకున్నాడు. పౌడర్ వేసుకున్నామంటే తాతకు పౌడర్ లేదు. పొయ్యి కాడికి పోయిండు, బూడిది మెత్తగా దాల్చుకున్నాడు, పౌడర్ అని వేసుకున్నాడు. ఇంత పొడుగు సొంగ చేత పట్టుకున్నాడు. వచ్చిండు. ఓ మనవరాళ్ళకి ఇంత అగ్గేస్తావా అన్నది. అమ్మాయి అగ్గి కొరలాయి పట్టుకొని బయటకు వచ్చింది. అగ్గి కొరలాయి పట్టుకున్న వద్దు రెక్క అందుకున్నాడు. రెక్క అందుకున్న వాళ్ళు అయ్యలాడు ఎక్కడ లేడు అట్టుకుంటున్నాడు. దురికిండు తలుపు దగ్గర పెట్టిండు. అందుకొని చంపుతే దోటంతా ఖరాబ్ చేస్తాడు. మళ్ళా తెల్లారి మొగ్గ మీద కూర్చున్నాడు. ఈ అమ్మాయి బయటను కొట్టుకపోతే ఏమంటాడు? ఎవరి నాకెందుకు ఏది ఎక్కడ పోతుంది అంటాడు. అమ్మది కాదు, నీది కాదమ్మా, పరిస్థితి కావాలంటే నాకు కాదు, పరిస్థితి కాదు కాదు 5 ఏళ్ళు తిరిగినా కాదు ఆ పని నాకు. ఎందుకంటే నీ మెదుడు తీసుకుంటుంది. అమ్మా నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సంస్థానం అంతా బిల్లు కింద వాడి ఎసుకో. సుకుమారి గాంధీ అందరే పోయినసారి కూడా మనం ఇద్దరం వచ్చినప్పుడు ఇంకా నేను మాట్లాడుకున్నాను. మస్తు అందంగా ఉన్నదంటే నువ్వే చెప్పినవు, చరిత్రలో కూడా అందంగానే ఉంటుందని. సీత కన్నా అందంగా
రంకులాడిన నమ్మకురో రన్నో చిన్నన్న నువ్వు నమ్మితే సరిపోతావురో రన్నో రైతన్న అరే రంకు బొంకులు చేస్తూ ఉంటది రమణి మైమలే జరుగనంటది అరే రంకు బొంకులు చేస్తూ ఉంటది రమణి మైమలే జరుగనంటది లోపట కన్నా కట్టుకుంటది పైన బాటి బీగిచ్చుకుంటది రంకులాడి నమ్మకురో రన్నో చిన్నన్న నువ్వు నమ్మితే సరిపోతావురో రన్నో రైతన్న కింద తిరుక్కుంటా తండ్రి వాళ్ళ కొంపాడుతుందో అమ్మా అయ్యా ఏమ్మా ఏమనిపిస్తుంది నీకు అయ్యో